హలో హేమంత్ సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్ సార్. సార్, ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఎందుకు రావాలి? ఇప్పుడున్న ఏఐ జమానాలో క్లౌడ్ వచ్చింది, చాట్‌జీపీటీ ఉంది, జెమినై ఉంది. సో, ఇన్ని ఏఐ ప్లాట్‌ఫార్మ్స్ ఉండగా ఇన్ని డైరెక్ట్‌గా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు కదా! ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకొచ్చి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరేమంటారు? గుడ్ క్వెషన్ సార్. ఇది ఈ క్వెషన్ నా దగ్గర చాలా వస్తాయి. సో, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎందుకు? మన దగ్గర చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మన ప్లాట్‌ఫార్మ్స్‌లో డైరెక్ట్ ఎళ్లి మనం ట్రాన్సాక్ట్ చేయొచ్చు. గూగుల్‌లో బెస్ట్ ఫండ్స్ అని టైప్ చేసి మనం బెస్ట్ ఫండ్స్‌లో మనం పేర్లు తీసుకొని అది ట్రాన్సాక్షన్ ప్లాట్‌ఫార్మ్‌లో ఎళ్లి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఆ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ఓన్లీ ట్రాన్సాక్షనల్ ప్లాట్‌ఫార్మ్స్. వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. వాళ్ళు ఎమోషన్స్ రీడ్ చేయరు. సో, మనం ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. మనకి ఒక ఫినాన్షియల్ లైఫ్ పార్ట్నర్ లాగా ఎంఎఫ్‌డి మనకి హెల్ప్ చేస్తారు. ఓకే. మనకి గోల్స్ ప్లాన్ చేయడానికి, మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైఫ్‌లో మనకి డిఫరెంట్ గోల్స్ కావాలా? సో, అది ఎట్లా మనం క్యాప్చర్ చేయడం. అక్కడ మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. అప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్ అయితే, హెల్త్ ప్రాబ్లమ్ అయితే మనం గూగుల్‌లో చేసి మనం పైన మనం సర్జరీ చేయొచ్చు కదా సార్. అవును. మన డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్తాం? ఎందుకెళ్ళాలి? ఎగ్జాక్ట్‌లీ. అలాగే మనం ఫినాన్షియల్ ఎంఎఫ్‌డి ఈస్ లైక్ హెల్పింగ్ ఈస్ నాట్ ఎ ఫినాన్షియల్ డాక్టర్ బట్ ఈస్ హెల్పింగ్ యూ టు క్రియేట్ ఎ వెల్త్. ఓకే. సో, ఆ వెల్త్ క్రియేషన్ హెల్ప్ చేయడానికి మనం ఎంఎఫ్‌డి దగ్గర వెళ్ళాలా. మన దగ్గర ఇప్పుడు మార్కెట్‌లో డైరెక్ట్ ఫండ్స్ కూడా ఉన్నారు. డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్. చాలామంది ఏమంటారు, మనం ఒక 0.5 పైసా ఎందుకు ఎక్స్‌ట్రా ఎయాలా? మనం డైరెక్ట్ ఫండ్‌లో ఎళ్ళొచ్చు రెగ్యులర్. ఆ 0.5 పైసా మీకు మీ ఇన్వెస్ట్‌మెంట్‌కి 2-3% రిటర్న్స్ ఎక్కువొస్తది సార్. ఎట్లా వస్తది? ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీరు ఆన్‌లైన్ చేసుకున్నారు, డైరెక్ట్ ఫండ్ తీసుకున్నారు. మార్కెట్ కింద పడిపోతే మీరు యాప్‌లో ఎళ్లి మీరు కొంచెం పానిక్ అయ్యి యాప్‌లో ఎళ్లి క్లిక్ చేస్తారు, రిడీమ్ అయిపోతది. అదే మీరు ఎంఎఫ్‌డితోని మనం అదే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మార్కెట్ కింద పడిపోతే, మార్కెట్ వాలటిలిటీ ఉంటే ఎంఎఫ్‌డి విల్ సపోర్ట్ యూ. అది ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు కింద ఉంది. మనం ఎక్స్‌ట్రా ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ఎక్స్‌ట్రా యూనిట్స్ సంపాదించుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా మార్కెట్ మన గోల్ రీచ్ అయినప్పుడు మనకి రిడీమ్‌కి హెల్ప్ చేస్తారు. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఒక సర్వే ఉంది సార్. ఆ సర్వే ప్రకారం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఇంకా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్‌లో మాక్సిమం పబ్లిక్ 3-4% రిటర్న్స్ తగ్గిపోతది సార్. అవును. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్ట్ మనం పానిక్ అయితాం. మనం సెల్ చేసేస్తాం. కానీ అదే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే మనకి ఒక సపోర్ట్ ఎమోషనల్ హెల్పర్ ఉంటారు. అదే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐని అడుగుతున్నారు. సో, ఇప్పుడు మార్కెట్ పడిపోయింది. అలాంటి సిట్యుయేషన్స్ నేనేం చేయాలి? సో, ఏఐ అంటే బ్యాక్ టు ఏదైనా రీసెర్చ్ చేసి అలా ఇస్తుంది. అది ఏఐని బ్లైండ్‌గా నమ్మడం. వెన్ కమింగ్ టు ఇన్వెస్ట్‌మెంట్. బ్లైండ్‌గా నమ్మడం మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే. ఇది కరెక్టే అంటారా? బ్లైండ్‌గా నమ్మొచ్చంటారా ఏఐని? టుడే వరల్డ్ ఈస్ ఏఐ. చాలా మంది ఏఐ యూజ్ చేస్తారు. ఏఐలో ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ పెడితే మనకి బెస్ట్ ఫండ్స్ ఇస్తారు. ఆయన కొన్ని క్వెషన్స్ అడిగి మీ బిహేవియర్‌ని కొంచెం క్యాప్చర్ చేయొచ్చు ఆయన. కానీ ఒక హ్యూమన్ టచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సార్. ఓకే. ఆ హ్యూమన్ టచ్ లేకపోతే ఆ ఎమోషన్స్ మీరు ఏఐకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎట్లా చెప్తారు సార్? ఇప్పుడు నేను పానిక్ అయినా, నా ఎమోషన్ ఇప్పుడు 20% మార్కెట్ పడిపోతే నా పానిక్ ఎట్లా ఉంటది? అప్పుడు నేను ఏఐలో కూర్చొని నేను ఐ కాంట్ ఆస్క్ ఏఐ ఎప్పుడు. అప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే నాకు హెల్ప్ చేస్తాడు. ఆయన నా ఎమోషనల్‌ని, నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌ని క్యాప్చర్ చేసి ఆయన సపోర్ట్ ఇస్తాడు. హ్మ్. సో, ఏఐ కాంట్ రిప్లేస్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సార్. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ నిహాల్ సార్.